అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 రూపాయల సాయాన్ని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 2,000 సాయాన్ని, మొత్తం 7,000 రూపాయల సాయాన్ని ఈ విడత 5వ విడతలో అందించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఎప్పుడు విడుదల కానుంది? అయితే కొత్తగా రైతన్నలు ఎవరైనా ఉన్నట్టయితే కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఈ డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి రావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది, అలాగే ఈ క్రాప్లో మీరు పంట విషయాల్ని నమోదు చేసుకున్నట్టయితే మీకు కలిగే లాభాలు ఏంటి, అలాగే మెంతా తుఫాను బాధితులకు సంబంధించిన అప్డేట్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది కూటమి ప్రభుత్వం. దీనిలో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి విడత లేదా 4వ విడత డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది జూన్ 20వ తేదీన. మొత్తం 7,000 రూపాయలు అయితే అందించడం జరిగింది. ఇప్పుడు 2వ విడత లేదా 5వ విడత అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేయడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరనుంది. అయితే కొత్తగా రైతన్నలు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే ఎలా అప్లై చేసుకోవాలంటే, కొత్త రైతులు అప్లై చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన పద్ధతిని అయితే తీసుకొచ్చిందండి. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 20,000 రావాలంటే మనం అన్నదాత సుఖీభవకు మరియు పీఎం కిసాన్కు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవడం కోసం pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబరు, మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, అలాగే 2 ఫోటోలు, ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫిలప్ చేసినట్టయితే మీకు అన్ని అర్హతలను పరిశీలించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అయితే అందజేయడం జరుగుతుంది. లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి కానీ మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు డాక్యుమెంట్స్ని తీసుకొని మీకు అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. కొంచెం డబ్బులు తీసుకుంటారు, అప్లై అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పీఎం కిసాన్కు అప్లై అయితే చేసుకోవచ్చండి. పీఎం కిసాన్ డబ్బులు పొందాలి అంటే మనకు ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేయించాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు యథావిధిగా పడడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడం కోసం అన్నదాత సుఖీభవకు వెబ్సైట్లో లేదండి అప్లై చేసుకోవడం కోసం. కేవలం ఈ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ సహాయకులు ఉంటారు. వాళ్ళకు మీరు పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబరు, అలాగే మీకు ఫోన్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ నంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏ ఇబ్బంది లేకుండా మీరు అన్నదాత సుఖీభవకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా రైతన్నలందరూ ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకు డబ్బులు పడబోతున్నాయి కదండి. అవి ఎప్పుడు డబ్బులు పడబోతున్నాయి అంటే ఈ డబ్బులు వచ్చేసి ఆగస్టు నెల 2వ వారంలో అయితే రిలీజ్ కాబోతున్నాయండి. ఆగస్టు నెల 2వ వారంలో రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి రైతన్నలందరూ ఖచ్చితంగా కొన్ని విషయాలను చెక్ చేసుకోండి. ఈ విషయాలు ఉంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను నమోదు చేసుకోండి. దీనివల్ల
పిఎం ఫసల్ బీమా యోజన డబ్బులు ఖచ్చితంగా మీకు డబ్బులు పడడం జరుగుతుంది. అలాగే పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో అది కూడా యథావిధిగా మీకు రావడం జరుగుతుంది. ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు దగ్గరలో ఉన్న వ్యవసాయ సహాయకులను కలిసినట్టయితే వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇక ఈ క్రాప్ మనకు అన్నిటికన్నా ముఖ్యం కదండి. అలాగే పిఎం ఫసల్ బీమా యోజన తర్వాత మనకు డబ్బులు రావాలి అంటే పిఎం ఫసల్ బీమా యోజన డబ్బులు ఈ పంట లేదా ఈ క్రాప్లో పేర్లు నమోదు చేసుకోవడం కంపల్సరీ అన్నమాట. పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా ప్రభుత్వం పంట నష్టం జరిగినప్పుడు పంట బీమా డబ్బులను అయితే చెల్లిస్తుంది. అయితే బీమా ప్రీమియం డబ్బుల్ని ఇంతకుముందు అయితే ప్రభుత్వమే చెల్లించేది. ఇప్పుడు ఈ ప్రీమియం డబ్బులు రైతులని చెల్లించి మనకి ప్రభుత్వం అయితే చెబుతోంది. దీనిలో సబ్సిడీ ఇవ్వడం అయితే జరుగుతోంది. తక్కువ అమౌంట్ తీసుకొని ప్రీమియం డబ్బులు మీకు ఈ పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా లబ్ధిని అయితే చేకూర్చడం జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సంవత్సరం పంటలకు దిగుబడి తక్కువగా ఉంటుందని అయితే సైంటిస్టులు చెబుతున్నారండి. వర్షాలు తక్కువగా ఉంటాయని అయితే చెబుతున్నారు. కాబట్టి పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా మీరు ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి. దీనివల్ల మీకు ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ పంట నష్టం జరిగినట్టయితే. కాబట్టి దీనికి టైం వచ్చేసి జూలై 31 వరకు ఉండిందండి. అయితే దీన్ని ఆగస్టు 15 వరకు పెంచడం జరిగింది. కాబట్టి రైతన్నలు ఈ విషయాన్ని గుర్తించి మీకు ఇంకా అప్లై చేసుకున్నట్టయితే పిఎం ఫసల్ బీమా యోజనకు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక రైతన్నలందరూ డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అలాగే ఎన్పిసిఐ లింకింగ్ కూడా తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. ఈ 3 విషయాలు రైతన్నలు ఒకసారి సరిచూసుకోండి. అంతేకాకుండా వెబ్ ల్యాండింగ్లో మీకు పేరుకి సరిగ్గా ఆధార్ కార్డులో ఉన్న పేరు మరియు పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న పేరు 2 మ్యాచ్ కావాలి. అప్పుడే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఒకవేళ మీరు వెబ్ ల్యాండింగ్లో ఒకే పట్టాదారు పాస్ పుస్తకానికి 2 ఆధార్లు లింక్ అయినట్టయితే పొరపాటున అటువంటి సందర్భంలో కూడా మీకు డబ్బులు అయితే పడడం జరగదు. కాబట్టి దీన్ని ఒకసారి అయితే సరిచూసుకోండి వెబ్ ల్యాండింగ్లో. గతంలో చాలామంది రైతన్నలకు వెబ్ ల్యాండింగ్ ప్రాబ్లం వల్లే డబ్బులు అయితే పడలేదు. ఈసారి డబ్బులు పడకుండా మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ విషయాలు సరిగ్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక మెంతా తుఫాను బాధితులకు 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని అందజేస్తోంది ఎకరాకు. రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది, కానీ ఇంకా రైతుల ఖాతాల్లోకి అయితే చేరలేదు. 10,000 నుంచి 50,000 మధ్య ఒక్కొక్క ఎకరాకు అందజేయడం జరుగుతుంది. వరి వాణిజ్య పంటలకు పంట నష్టం జరిగిన తీవ్రతను బట్టి డబ్బులను అయితే అందజేయడం జరుగుతుంది. ఈ పంట లేదా ఈ క్రాప్ ఆధారంగా ఈ డబ్బులను అయితే చెల్లించడం జరుగుతుంది. ఇదండి మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.